శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం శ్యామలా నవరాత్రుల గురించి తెలుసుకుందామండి. శ్యామలా నవరాత్రులు అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు చేసేటటువంటి దాన్ని శ్యామలా నవరాత్రులు అని అంటాం. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటాము. ఎందుకని గుప్త నవరాత్రులు అంటారంటే దేవీ శరణ్ నవరాత్రులు అదేవిధంగా వసంత నవరాత్రులు లాగా ఇవి అంత ప్రాచుర్యం పొందినవి కాదు. ఈ శ్యామలా నవరాత్రులు కానివ్వండి, వారాహి నవరాత్రులు కానివ్వండి, అందువల్ల వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో ఆరాధించబడేటటువంటి దేవత శ్యామలాదేవి. శ్యామలాదేవి అంటే అమ్మవారి యొక్క మరొక రూపమే శ్యామలాదేవి. అట్లాగే ఈ శ్యామలాదేవిని నీల సరస్వతి అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఎందుకంటే సరస్వతి దేవిని మనం శుక్ల సరస్వతిగా ఆరాధిస్తాం. అంటే తెల్లని వస్త్రాలు, తెల్లని ఆభరణాలు, తెల్లని హంసం మీద కూర్చునుండి ఆవిడ వీణ వాయిస్తూ ఆ రకంగా చెప్తూ ఉంటాం. ఆవిడ శుక్ల సరస్వతి అంటారు. ఇక్కడ ఈ అమ్మవారు కూడా వీణ వాయిస్తూ ఉంటారు. కానీ ఈవిడ ఒక నీలి కమలల్లో కూర్చుని ఉంటారు. అమ్మవారి రంగు కూడా నీలిగా ఉంటుంది. సర్వము నీల స్వరూపంతో ఉంటుంది కనుక అమ్మవారిని నీల సరస్వతి అనే పేరుతో చెప్తారు. మరి ఈవిడ యొక్క విశేషం ఏమిటంటే ఎలాగైతే సరస్వతీదేవి విద్యలకు అధిదేవతో ఈవిడ బుద్ధికి జ్ఞానానికి సంబంధించినటువంటి అధిదేవత. ఎందుకంటే విద్యలు బోధిస్తూ ఉంటారనుకోండి, దాన్ని గ్రహించిన దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, దాని సమయానికి తట్టడం, ఈ రకమైనటువన్నీ కూడాను మేధా వికాసంగా చెప్పబడతాయి. ఈ మేధా వికాసాన్ని ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి దేవత శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవిని ఆరాధించే ఏమీ రాని పామరుడైనటువంటి కాళిదాసు జగద్విఖ్యాతమైనటువంటి మహాకవిగా ఉన్నాడు. కవులను లెక్కించాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట కాళిదాసుని లెక్కించిన తర్వాతే మిగతా వాళ్ళని లెక్కించాలనేటువంటి ప్రశస్తిని కూడా పొందాడు. ఇది అంటే ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నవరాత్రుల్లో ఈ శ్యామలాదేవి ఆరాధన చేసే విధానం గురించి మామూలుగా అయితే 9 రోజులు దీక్ష పెట్టుకుని నవరాత్రులు చేసుకునే వాళ్ళైతే, అంటే మంత్రోపాసనాది ఉన్నటువంటి వాళ్ళైతే దీక్షగా చేసుకునే వాళ్ళు కలశ స్థాపన చేసుకుని నియమబద్ధంగా పూజ చేసుకునేటటువంటి ఆచారం ఉన్నది. కానీ మరి అందరికీ అది సాధ్యం కాదు కదా. అంత పని చేస్తే కానీ మరి మాకు ఆ అనుగ్రహం లభించదా, మాకు ఆ ప్రయోజనం కలగదా అని అనుకుంటే అవసరం లేదండి. అమ్మ అందరికీ సులభ సాధ్యురాలే. ఎలాగంటారా, రోజు మన ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, దీపారాధన పూజ చేసుకుంటాం కదా. పూజ అయిన తర్వాత చక్కగా కూర్చుని మీకు చేతనైతే అవకాశం ఉంటే చక్కగా శ్యామలా దండకం చదువుకోండి. 9 రోజులు శ్యామలా దండకంలో ధ్యాన శ్లోకాల గురించిన వివరణ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉదయం సాయంత్రం కూడా చదువుకున్నా మంచిదే, లేదు ఒక పూటైనా చదువుకోండి, పర్వాలేదు. మరి ఏమండి శ్యామలా దండకం అంటే మాకు నోరు తిరగదు కదా, చాలా ఒత్తులు అవన్నీ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది, అంత సమయం కూడా మాకు ఉండదు, మరి అప్పుడు ఎలా అని అంటారా? శ్యామలాదేవి షోడశ నామాలు ఉన్నాయండి. చక్కగా ఆ షోడశ నామాలు పఠించుకోండి. ఆ నామాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఆ షోడశ నామాలు పఠించుకోండి, అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. తప్పకుండా ఆవిడ మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇది నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటారా, ఇట్లాగా చేసి ప్రయోజనం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ దాకా వీళ్ళ దాకా ఎందుకండి, స్వయంగా నేనే ఉదాహరణగా చెప్పాలి. అతిశయోక్తి అనుకోకపోతే ఇది నా స్వానుభవం చెబుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు కూర్చుని ఈ మాటలన్నీ మాట్లాడగలుగుతున్నానంటే, ఒక సామాన్య గృహిణిని నేను ఈ వయసులో మీ ముందు కూర్చుని మాటలన్నీ మాట్లాడగలుగుతున్నానంటే ఆ తల్లి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. నేను ఒక 40 రోజుల పాటు శ్యామలా దీక్ష పెట్టుకుని శ్యామల దండకం పారాయణ చేశాను. అప్పట్లో ఈ నవరాత్రులు అవి నాకేం తెలియదు. ఎవరో చెప్పారు శ్యామలా దండకం చదువుకుంటే మంచిది, చక్కగా చదువుకోండి అని. శ్యామలా దండకాన్ని పట్టుబట్టి అభ్యాసం చేసి చదవడం నేర్చుకుని ఒక 40 రోజుల పాటు పారాయణ చేశానండి. మీరు నమ్మరేమో, 40వ రోజు పూర్తయ్యేటప్పటికి కిలకిలమంటూ ఎన్నో చిలకలండి వచ్చి పక్కన గోడ మీద వాళ్ళని. చిలకలు వాలతాయనే విషయం అప్పటిదాకా నాకు తెలియదు. ఎందుకో మామూలుగా వచ్చాయి అని అనుకున్నాను. కానీ తర్వాత పెద్దలైన వాళ్ళ గోష్ఠిలో విన్నది ఏమిటంటే, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మాతంగి ఉపాసన చేసేటప్పుడు వారికి చిలుకలు వచ్చి వారి మీద వారి చుట్టూ వాలేవని పెద్దలు చెప్పగా విన్నాను. మళ్ళీ మాతంగి అంటారు ఏమిటి అనుకుంటారేమో, శ్యామలాదేవినే దశమహావిద్యల్లో మాతంగి దేవి అని పిలుస్తారు. ఈవిడ ఒక మహావిద్యా స్వరూపిణండి. ఆవిడ మహావిద్య అని చెప్తున్నాం చూడండి. అటువంటి మహావిద్య అంత ఉపాసన ఉన్నటువంటి తల్లి మన కోసం ఎంతో సులభంగా మనకి అందుబాటులోకి వచ్చిందో ఆలోచించి ఈ అవకాశాన్ని వ్యర్థం చేసుకోకండి. చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకుని ఆ ప్రయోజనాన్ని పొందండి.